6వ రోజు జంతువులు మనుషులు పుట్టారు. జియాలజీ ప్రకారం చూస్తే జియాలజిస్టులు 5 కాలాలుగా విభజించారు. ఒకటి ఆర్కియన్ ఏజ్, రెండవది ప్రోటోజియన్ ఏజ్, మూడవది పాలియోజియక్ ఏజ్, నాలుగవది మెసోజోయిక్ ఏజ్, ఐదవది సెనోజోయిక్ ఏజ్. బైబిల్లో ఎలా వ్రాయబడిందో అలాగే మక్కి శాస్త్రవేత్తలు చెప్పాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే జియాలజిస్టులు లేదా మైనింగ్ ఇంజనీర్ చేసిన వారు భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్తే జనరల్ గా కోల్డ్ మైన్స్ అని, గోల్డ్ మైన్స్ అని, మైకా కోసం మైన్స్ అని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అవశేషాలు దొరుకుతున్నాయి. మరి దేవుడు 3వ దినాన ఏవైతే చెట్లు సృష్టించాడో ఆ చెట్లే కదా అండర్ గ్రౌండ్ లో కొన్ని వేల కిలోమీటర్ల లోపల దొరుకుతున్న బొగ్గు. ఆ కాలంలో దేవుడు సృష్టించిన చెట్లు ఏవైతే ఉన్నాయో కార్బన్ వల్ల ఫజిల్స్ గా మారి బొగ్గుగా మారుతున్నాయి. ఇంకొంచెం పైకి వస్తే సేల్స్, గవ్వలు లాంటివి కనిపిస్తాయి. ఇంకొంచెం పైకి వస్తే చేపల రిలేటెడ్ ఉన్నవి కనిపిస్తాయి. క్రింద నుండి పైకి వెళ్తే బైబిల్లో చూపిన క్రమమే భూమిలో దొరుకుతుంది. దాన్ని సైన్స్ ధృవీకరిస్తుంది. ఇక్కడ మనం జియోలాజికల్ పీరియడ్ గ్రాఫ్, బైబిల్ ఎవల్యూషన్ పిక్చర్స్ కంపేర్ చేసి చూడవచ్చు.